ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం లేవికాండం 11 అధ్యాయం 44 వచనం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈరోజు దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి రావాలి అంటే మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. నా సన్నిధిలోకి మీరు రావాలి అన్నా నా సన్నిధిలోకి వచ్చిన మీరందరూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేరు. పరిశుద్ధత ఎందుకంటే పరిశుద్ధులైన దగ్గరికొస్తేనే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఈరోజు నువ్వు పరీక్షించుకో. నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని ఉదయం మొదలుకొని సాయంత్రం వాటికి నువ్వు పరీక్షించుకొని టాలీ చేసుకొని అప్పుడు నువ్వు ప్రార్థనలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు ప్రార్థన సహాయంతో. ఎక్కడైనా ఒకవేళ పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వద్దాం. ఆ దేవుని యొక్క పరిశుద్ధత మనము పొందుకుందాం. తుమ్మకర్ర ఆ మందసములో ఉన్నప్పుడు తుమ్మకర్ర ఎందుకు పనికిరాదు. కానీ దాని మీద బంగారం పొదిగించబడినప్పుడు అది మందసం మోయటానికి అది ఉపయోగపడుతూ ఉన్నది. ఈరోజు నువ్వు పనికిరాని పాత్రవై ఉండొచ్చు. నువ్వు మురికి పట్టిన గొడ్లు ఉండొచ్చు నీకు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన తన పరిశుద్ధత అనే వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని నీ మీద కప్పి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఈరోజు నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే దేవుని యొక్క సన్నిధిలోకి రా. ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకో. ఆయన యొక్క సన్నిధి కాంతిని, ఆయన యొక్క ప్రకాశమానమును, ఆయన యొక్క పరిశుద్ధతను నువ్వు కూడా పొందుకో. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మీ యొక్క మహాకృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ వీడియో వినటానికి మీరు కృప చూపించున్నారు. నేను పరిశుద్ధునే అన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునమని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా ఎందరైతే ఒకవేళ అయా పరిస్థితుల ద్వారా, బలహీనతల ద్వారా అయ్యా వారు ఉన్నట్లయితే మమ్మల్ని మేము పరీక్షించుకొని అయ్యా పరిశుద్ధమైన దేవుని అయిన మీ దగ్గరికి రావటానికి కృప చూపించండి. అయ్యా మేము అభాగ్యులము, ఎందుకు పనికిరాని వారము. అయ్యా మీ దగ్గరికి వస్తే మీరు పనికొచ్చే పాత్రగా మీరు వాడబడతారని, అట్టి పరిశుద్ధతను మీరు మాకు దయచేస్తారని, అట్టి హృదయం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.